సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని టీఎన్జీఎస్ భవన్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 12వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని టీఎన్జీఎస్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ జావీద్ అలీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా జావీద్ అలీ మాట్లాడుతూ మరి దశ తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీఎస్ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని అన్నారు. తెలంగాణ ప్రజల పోరాట ఫలితంగా జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని అన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా అధికారులకు, ఉద్యోగులకు మరియు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రవి, అసోసియేట్ అధ్యక్షులు కసిల్ శ్రీకాంత్, వెంకటరెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, టీఎన్జీఎస్ రాష్ట్ర సెంట్రల్ యూనియన్ మహిళా సెక్రటరీ నిర్మల రాజకుమారి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎండి గౌసష్మి మరియు ఇతర సంఘం సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ అమరవీరులకు జోహార్లు సమర్పిస్తున్నాం. తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలను సాధిస్తామని తెలంగాణ ఉద్యోగస్తులు ఆ రోజు గత 20 తెలంగాణ సంఘం అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ సపరేట్ టీఎన్జీఎస్ సంఘంగా స్థాపించి ఈ తెలంగాణ సాధిస్తామని కొట్లాడిన సంఘం ఏకైక సంఘం తెలంగాణ సంఘం. గత 70 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల దాకా టీఎన్జీఎస్ ఒకటే సంఘం ఈ రాష్ట్రంలో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నా కూడా టీఎన్జీఎస్ సంఘం తెలంగాణ కోసం పోరాడిన సంఘం. కాబట్టి ఈ తెలంగాణ సాధించిన 12వ సంవత్సరం అందరికీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా టీఎన్జీఎస్ ఒక డిసిప్లిన్ సంఘం. మా రాష్ట్ర నాయకులు మారం జగదీశ్వర్ గారు, అదేవిధంగా ముజీబ్ గారి యొక్క వారి యొక్క వారు చెప్పిన ప్రతి ఒక్క ఆదేశాలను అనుసరించి ఈరోజు మేము టీఎన్జీఎస్ సంఘంలో టీఎన్జీఎస్ బిల్డింగ్లో తెలంగాణ 12వ అవతరణ దినోత్సవం సందర్భంగా సెలబ్రేట్ చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ టీఎన్జీఎస్కి మరి మన ఆల్ జిల్లా ఎంప్లాయీస్ అందరికీ ఈ 12వ తెలంగాణ అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతున్నాం.